విచిత్ర పుష్పం 9వ భాగం. 9వ భాగం చెప్పుకోబోయే ముందర 8వ భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. శతాబ్దిక పుష్పాలతో రాకాశ మృగాన్ని వెతుక్కుంటూ వెళ్లిన ఉత్తుంగుడు అనుకోకుండా నాగపురి అనే నూతన ప్రదేశం చేరాడు. కోయదొర కాబూయి ఉత్తుంగుణ్ణి ఆదరించి రాజు దగ్గరికి తీసుకువెళ్లాడు. ఉత్తుంగుడి సాహసాన్ని మెచ్చుకున్న రాజు అతనికి తోడుగా కొందరు సైనికులను పంపుతానని మాట ఇచ్చాడు. ఆ సాయంకాలం యువరాణి మల్లిక ఉత్తుంగుణ్ణి వెంటబెట్టుకు రమ్మని ఒక భటుణ్ణి పంపింది. దీని తరువాత ఉత్తుంగుణ్ణి వెంటబెట్టుకుని వెళ్లిన రాజభటుడు అతన్ని రాజభవనంలోని ఒక విశాలమైన గదిలోకి తీసుకుపోయి, ఇక్కడే ఉండు, యువరాణి గారికి చెప్పి వస్తాను అని లోపలికి వెళ్ళాడు. ఉత్తుంగుడు అక్కడే నిలబడి పక్కనున్న పెద్ద కిటికీ గుండా వెలుపలికి చూశాడు. ఆ గదిని ఆనుకుని కింద అందమైన ఉద్యానవనం కనిపించింది. అతడు దానికేసి చూస్తూ ఉండగా కిటికీ ఎదురుగా ఉన్న ద్వారం గుండా లోపలికి వచ్చిన యువరాణి మల్లిక, అప్పుడే వచ్చావా అంటూ పలకరించింది. ఉత్తుంగుడు ఆమెకేసి తిరగగానే, నీకు పువ్వులంటే ఇష్టం కదూ, మరి నాకు పువ్వులంటే ఇష్టమని నీకెలా తెలిసింది? ఆ అందమైన పువ్వులను నేను గదిలో భద్రంగా దాచుకున్నాను. అది సరే, ఆ శతాబ్దిక పుష్పాలకు శాపం ఎలా కలిగింది అని అడిగింది యువరాణి. ఆ ప్రశ్నకు ఉత్తుంగుడు ఉలిక్కిపడి మరుక్షణమే తేరుకొని, శాపమా? ఎవరికి? శతాబ్దిక పుష్పాలకు శాపమేమిటి? శాపమేమిటి యువరాణి అని ఏమీ ఎరగనట్టు అన్నాడు. మా తండ్రితో మీరు చెప్పిన విషయం కొంత విన్నాను. ఉన్నట్టుండి భవనంలో సువాసన వీచడంతో కారణం ఏమిటా అని మంత్రులతో చర్చలు జరుపుతున్న మా తండ్రి దగ్గరికి వచ్చాను. తండ్రి చేతిలోని పూల నుంచే ఆ సువాసన అని గ్రహించి అటు సమీపిస్తున్నప్పుడు ఆ పువ్వుల కోసం రాకాసి మృగం వస్తుందని కాబూయి అనడంతో అక్కడే ఆగి తెరచాటు నుంచి మీ మాటలు విన్నాను. అయినా రాకాసి మృగానికి సైతం ఆ పువ్వులంటే అంత ఇష్టమని నాకు తెలియదు అన్నది యువరాణి ఆశ్చర్యంగా కళ్ళు తిప్పుతూ. ఉత్తుంగుడికి ఏం చెప్పడానికి తోచక, అవును, పువ్వులంటే నాకు ఇష్టమే, అయితే నేను రాకాసి మృగాన్ని కాదు అన్నాడు నవ్వుతూ. నిజమే, నువ్వు రాకాసి మృగానివి కాదు, కాని రాకాసి మృగాన్ని వెతుక్కుంటూ వెళుతున్న సాహసవీరుడివి అవునా అని అడిగింది యువరాణి చిన్నగా నవ్వుతూ. ఆ పువ్వులను మీకోసమే తెచ్చాను యువరాణి, నన్ను నమ్మండి అన్నాడు ఉత్తుంగుడు. నమ్మాలనే ఉన్నది కాని అంటూ ఏదో చెప్పడానికి సంశయిస్తూ ఉత్తుంగుడికేసి చూసింది యువరాణి. ఇంతకు నన్ను పిలిపించిన కారణం చెప్పనే లేదు అన్నాడు ఉత్తుంగుడు. నువ్వు రాకాసి మృగాన్ని ఎదుర్కోవడానికి వెళుతున్నావు గనక మేము రాకాసి మృగం వంటి ఒక శత్రువును ఎదుర్కోవడానికి నీ సహాయం కోరుతున్నాను అన్నది యువరాణి. మీకు శత్రువులా యువరాణి? నాగపురికి శత్రువులే లేరని చెప్పాడే కాబూయి అన్నాడు ఉత్తుంగుడు ఆశ్చర్యంగా. నిజమే, నాగపురికి వెలుపల నుంచి శత్రువులు లేరు, మా నుంచే ఒక శత్రువు బయలుదేరాడు అన్నది యువరాణి. ఎవరు అన్నట్టు చూశాడు ఉత్తుంగుడు. మరెవరో కాదు, మా మేనమావ నాగసింహుడు. మా తండ్రి అతనికి సైన్యంలో దళనాయకుడి పదవి ఇచ్చాడు. అతడు దానితో తృప్తి చెందకుండా సేనాధిపతి పదవి కావాలని తోబుట్టువైన మా తల్లి ద్వారా తండ్రికి చెప్పించాడు. మా తండ్రి అందుకు ఒప్పుకోలేదు. దానికి ఆగ్రహం చెందిన మా మామ, సేనాధిపతినే కాదు, నేను తలుచుకుంటే ఈ రాజ్యానికే రాజును కాగలను అని తన సహచరులతో గొప్పలు చెప్పుకోసాగాడు. ఆ విషయం తెలిసిన మా తండ్రి అతన్ని రాజభవనంలో అడుగు పెట్టవద్దని మందలించి పంపేశాడు. నన్ను, తల్లిని అతన్ని పట్ల జాగ్రత్తగా వ్యవహరించమని మా తండ్రి మాకు సలహా ఇచ్చాడు అన్నది యువరాణి. ఇప్పుడు సేనాధిపతి ఎవరు అని అడిగాడు ఉత్తుంగుడు. దుర్జయుడు. మగ సంతానం లేనందువల్ల నన్ను ఈ రాజ్యానికి రాణి చెయ్యాలన్నది మా తండ్రి అభీష్టం. ప్రజల క్షేమమే తన క్షేమంగా భావించే మా తండ్రి కూడా
నాగసింహుడి వల్ల ప్రజలకు ఎటువంటి హాని కలగకూడదని అహర్నిశలు ఆలోచిస్తున్నారని మా తల్లి ద్వారా తెలిసింది అన్నది యువరాణి. ప్రజల క్షేమమే తన క్షేమంగా భావించే రాజుకు ఎటువంటి ఆపద రాదు. సైనికుల కన్నా ప్రజలే రాజును రక్షించగలరు. సరే, ఇప్పుడు నాగసింహుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు ఉత్తుంగుడు. మా తండ్రి సలహా మీద సేనాధిపతి అతన్ని కొందరు సైనికులతో పాటు ఉత్తర సరిహద్దు కాపలాకు పంపాడు. రోజు అతన్ని గురించిన సమాచారం రాజుకు అందుతూనే ఉంది. అయినా అతడు ఎంతో కాలం ఊరుకోడని, సింహాసనం కోసం కుట్ర చేయగలడని మా తల్లి భయపడుతున్నది. ఈ విషయం నీకు చెప్పడానికే పిలిపించాను. నువ్వు ఇక్కడే కొన్నాళ్ళు ఉంటే మంచిది అన్నది యువరాణి. అలాగే యువరాణి, అయినా నేనొక ముఖ్యమైన పని మీద దూర ప్రాంతానికి వెళుతున్నాను. ఈ విషయంలో రాజుగారు కూడా నాకు సహాయపడతానని మాట ఇచ్చారు అన్నాడు ఉత్తుంగుడు. ఆ సంగతి నాకు కూడా తెలుసు. నాగసింహుడి గురించి నేను నీతో చెప్పిన సంగతి ఎవరికీ తెలియకూడదు. ఏదైనా సమాచారం అందితే నీకు తెలియజేస్తాను. ఇక నువ్వు వెళ్ళు అన్నది యువరాణి. ఉత్తుంగుడు భటుడి వెంట విడిదిని చేరేసరికి అక్కడ కాబూయి అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన అడగకముందే యువరాణి శతాబ్దిక పుష్పం గురించి వివరాలు అడిగింది. మనం రాజుతో చెప్పిన కొన్ని విషయాలు ఆమె విన్నట్టుంది. 100 సంవత్సరాలకు ఒకసారి పూచే అందమైన పుష్పం అదని చెప్పాను. అంతకు మించి నేను ఏమీ చెప్పలేదు అన్నాడు ఉత్తుంగుడు యథాలాపంగా. మంచి పని చేశావు అన్నాడు కాబోయే మెచ్చుకోలుగా. మరునాడు ఉదయం రాజు దగ్గర నుంచి భటుడు రాగానే కాబోయి ఉత్తుంగుడు రాజదర్శనానికి వెళ్లారు. వాళ్లను చూడగానే రాజు, నిన్న మనం అనుకున్నట్లు ఉత్తుంగుడికి తోడుగా దళనాయకుడు నాగసింహుడితో పాటు సైనికులు మరికొందరిని పంపుతాను. నాగసింహుడు మన రాజ్యం ఉత్తర సరిహద్దులో ఉన్నాడు. అతడు రావటానికి 2-3 రోజులు పట్టవచ్చు. అంతవరకు ఉత్తుంగుణ్ణి ఇక్కడే ఉండని, నువ్వు కావాలంటే గూడానికి వెళ్ళు అన్నాడు కాబూయితో. కాబూయి రాజుకు నమస్కరించి సెలవు తీసుకుని ఉత్తుంగుణ్ణి అతని విడిదిలో వదిలి తన గూడానికి బయలుదేరాడు. ఉత్తుంగుడు భోజనం చేసి నగరంలోని వింతలను విశేషాలను చూడటానికి బయలుదేరాడు. తీర్చిదిద్దినట్టున్న నగర వీధులు, వింత వింత భవనాలు అతనికి ఆశ్చర్యం కలిగించాయి. ఆ రాజ్యమెంతో సుభిక్షంగా సుఖశాంతులతో తొలతూగుతున్నట్లు ఉత్తుంగుడికి అనిపించింది. నాగసింహుడి కుట్ర ఫలితంగా రాజుకు ఏదైనా ఆపద కలిగితే ఆ రాజ్య ప్రజల గతి ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఉత్తుంగుడు సాయంకాలానికి తన విడిదిని చేరాడు. అలాగే 2 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు సాయంకాలం ఒక భటుడు వచ్చి యువరాణి రమ్మన్నట్టు చెప్పాడు. ఉత్తుంగుడు అతని వెంట రాజభవనానికి వెళ్ళాడు. అక్కడ అతని రాక కోసం ఎదురు చూస్తున్న యువరాణి, మా మామ దళనాయకుడు నాగసింహుడు రాజధానికి వస్తున్నాడు. నువ్వు అతని పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. పైగా అతడు నాగపురి రాజ్య సింహాసనాన్ని కబళించడానికి ఏదైనా కుట్ర పన్నుతున్నాడా అని తెలుసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు రాజుకు విశ్వాసపాత్రుడవని తెలిస్తే మాత్రం అతడు తన రహస్యం బయటపడనివ్వడు. సరే, నీ ప్రయాణం విజయవంతమయ్యాక తిరిగి ఇక్కడికి వస్తావా, లేక అలాగే మాణిక్యపురికి వెళతావా అని అడిగింది. తప్పకుండా ఇక్కడికి వస్తాను. ఇక్కడి పరిస్థితులను చక్కదిద్ది మరీ వెళతాను యువరాణి అన్నాడు ఉత్తుంగుడు. నువ్వు చాకచక్యంతో మాట్లాడి నాగసింహుడి పథకాలను తెలుసుకున్నట్లయితే వాటిని భగ్నం చేయటానికి చాలా సులభం అవుతుంది. ఈ విషయం చెప్పడానికే పిలిపించాను. ఇక వెళ్ళవచ్చు అని లోపలికి వెళ్ళింది యువరాణి. ఉత్తుంగుడు తన విడిదికి తిరిగి వెళ్ళాడు. ఆ రోజే రాజ్యం ఉత్తర సరిహద్దుల నుంచి వచ్చిన దళనాయకుడు నాగసింహుడు సేనాధిపతి దుర్జయుడి దగ్గరికి వెళ్లి నమస్కరించి, ఉన్నట్టుండి నన్ను పిలిపించిన కారణం ఏమిటి అని అడిగాడు. మాణిక్యపురి నుంచి కొన్ని పుష్పాలతో బయలుదేరి ఇటుగా వచ్చిన ఉత్తుంగుడనే యువడికి తోడుగా నీ నాయకత్వంలో మన సైనికులు కొందరిని పంపాలని రాజుగారు నిర్ణయించారు అన్నాడు సేనాధిపతి. అతడు అసహాయ సూర్యుడు కదా. ఇంత దూరం ఒంటరిగా వచ్చిన వీరుడు
ఇకపై వెళ్ళలేడా అన్నాడు నాగసింహుడు ఎగతాళిగా. నిజమే, అతడు ఒంటరిగా వెళ్ళడానికే నిశ్చయించాడు. మన సహాయం ఆశించి రాలేదు. కాని అతడు వెతుక్కుంటూ వెళుతున్నది ఒక రాకాసి మృగాన్ని. ఆ రాకాసి మృగం శతాబ్దిక పుష్పాల కోసం మాణిక్యపురిలో ప్రవేశించి నానాభిభత్సం సృష్టిస్తున్నదట. కాబట్టి దానిని అటువైపు రానీయకుండా చేయడానికే దాని నివాస స్థానం వెతుక్కుంటూ శతాబ్దిక పుష్పాలతో కోయ యువకుడైన ఉత్తుంగుడు బయలుదేరాడు. ప్రజల క్షేమం కోసం ఒంటరిగా బయలుదేరిన అతని ధైర్య సాహసాలకు ముగ్ధుడైన మన రాజుగారు మన సైనికులను కొందరిని పంపడానికి నిశ్చయించారు అన్నాడు సేనాధిపతి. నాగసింహుడు కొంతసేపు మౌనంగా ఆలోచించి రాకాసి మృగాన్ని వెతుక్కుంటూ కేవలం ఒక కోయ యువకుడు ఒంటరిగా బయలుదేరాడంటే మీరెలా నమ్మారు సేనాధిపతి అని అడిగాడు. మాణిక్యపురి నుంచి ఒంటరిగా ఇంత దూరం వచ్చిన ఆ యువకుడి మాటలను నమ్మకుండా ఉండలేము. పైగా ఇది రాజాజ్ఞ, దానిని పాటించడమే మన బాధ్యత అన్నాడు సేనాధిపతి. చిత్తం సేనాధిపతి, మీ ఆజ్ఞను శిరసావహిస్తున్నాను. ఆ యువకుణ్ణి ఎప్పుడు చూడమంటారు అని అడిగాడు నాగసింహుడు. రేపు ఇక్కడ ఇదే సమయానికి చూడవచ్చు. ఇక నువ్వు వెళ్ళు అన్నాడు సేనాధిపతి. నాగసింహుడు అక్కడ నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. మరునాడు తెల్లవారగానే రాజుగారు రమ్మంటున్నారని ఒక భటుడు వచ్చి సేనాధిపతికి తెలియజేశాడు. సేనాధిపతి హుటాహుటిగా రాజభవనం చేరుకున్నాడు. రాజు గంభీర వదనంతో ఉన్నాడు. యువరాణి మల్లిక కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. ఏం జరిగింది మహారాజా అని అడిగాడు సేనాధిపతి ఆతృతగా. శతాబ్దిక పుష్పాలు మాయమయ్యాయి. యువరాణి భవనంలో వాటిని దాచిన పూల కుండీలు అలాగే ఉన్నాయి. కానీ పువ్వులు మాత్రం కనిపించడం లేదు. యువరాణి అంతఃపురంలో ప్రవేశించి ఎంత పని చేసిన దుర్మార్గులు ఎవరై ఉంటారు? ఆ పూల వాసన పరిచారికలందర్నీ తప్పక ఆకర్షించి ఉంటుంది. అయినా ఏ ఒక్కరూ కూడా అవి ఎలా మాయమయ్యాయో చెప్పడం లేదు. ఆ పువ్వులు కనిపించలేదన్న విషయం యువరాణి స్వయంగా చూసి తెలుసుకున్నదే తప్ప ఆ సంగతి అంతకుముందు ఆమెకు ఎవరూ చెప్పలేదు. దొంగతనం అంత చాకచక్యంగా జరిగి ఉన్నది. ఆ పని ఎవరు చేసి ఉంటారో అంతుపట్టడం లేదు సేనాధిపతి అన్నాడు రాజు. రాజభవనం బాగా ఎరిగి ఉన్నవాళ్లే ఈ పని చేసి ఉండాలి. ఎందుకంటే రాజభవనం లోపలికి రాకాసి మృగం వచ్చే అవకాశం లేదు కదా అన్నాడు సేనాధిపతి. రాకాసి మృగమా? రాజభవనంలోకి రాకాసి మృగమా? మీరు ఏం చెబుతున్నారో అర్థం కావటం లేదు సేనాధిపతి అన్నది యువరాణి ఆశ్చర్యంగా. అంతలో రాజు కలిగి చేసుకుని అదేం లేదమ్మా, ఆ విషయం తర్వాత చెబుతాను అని సేనాధిపతి కేసి తిరిగి ఇప్పుడు ఆ పుష్పాలను తిరిగి ఎలా సంపాదించాలో ఆలోచించాలి అన్నాడు. చిత్తం ప్రభు, ఆ పనికి ఇప్పుడే మన భటులను పంపుతాను. అవి ఎక్కడున్నా సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి కదా, కాబట్టి తెలుసుకోవడం సులభం. దాంతోపాటు నిన్నటి నుంచి రాజభవనంలోకి ఎవరెవరు వచ్చారో కాపలా భటులను అడిగి తెలుసుకుంటాను అని కొంతసేపు ఆగి, మరొక విషయం మహారాజా, నిన్ననే దళనాయకుడు నాగసింహుడు వచ్చాడు. సైనికులతో సహా ఉత్తుంగుడి వెంట వెళ్లటానికి సమ్మతించాడు మహారాజా అన్నాడు సేనాధిపతి. నాగసింహుడు వచ్చాడా? నిన్నటి నుంచి రాజధానిలో ఉన్నాడా? శభాష్, అందుకే చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి అని కొంచెం సేపు మౌనంగా ఆలోచించి, మొదట మీరు పుష్పాలు ఎక్కడున్నాయో వెతికి తెప్పించండి. ఆ తరువాత ఉత్తుంగుడి ప్రయాణం ఎప్పుడో నిర్ణయిద్దాం అన్నాడు రాజు. కథ ఇంకా ఉంది.